హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ అలాగే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. చాలా హడావిడిగా ఉంటుంది. చాలా తొందరగా లేచాం అనమాట. మామూలుగానే అంటే అక్కడంటే కొంచెం పని తక్కువగా ఉంటుంది, నీళ్ళ ప్రాబ్లం అట్లా ఏమి ఉండదు కాబట్టి. అంటే నీళ్ళు ఇప్పుడు కరువు రాకపోయినా డే బై డే నీళ్ళు వస్తాయి కాబట్టి పెద్ద ట్యాంక్ లేదు కింద, పైన కూడా పెద్దవి లేవు కాబట్టి అత్తయ్య వాళ్ళు నీళ్ళు వచ్చిన రోజు హడావిడిగానే ఉంటుంది. ఎప్పుడైనా పెళ్ళి అని కానీ చూస్తున్నాను. ఇంకా నీళ్ళు లేకపోయేసరికి పంపు ఎక్కడ తొందరగా పోతుందో అనేసి ఇంకా తొందరగా లేచారు. ఇంకా నేను కొంచెం తొందరగా లేచాను. మామూలుగా అయితే కొంచెం మరీ ఎంత తొందరగా మరీ ఎంత కాదు కానీ ఒక 7-7:30 ఆ టైంలో లేస్తాను. ఈరోజు మాత్రం ఇంకా తొందరగా లేచామన్నమాట. ఇంకా కింద మామయ్య పైకి కిందికి తిరుగుతూ పంపు వస్తుంటే వాటర్ పడుతూ ఉన్నారు. అత్తయ్య ఏమో పక్కన వాళ్ళకి కూడా పంపు వాళ్ళది అయిపోతే అడిగేసి పైపులు వేసి రోడ్డు మించి వాటర్ పడుతున్నారు. ఈలోపు నేను గిన్నెలు ఆల్రెడీ తోమేశాను. ఇంకా ముందు తోమిందేమో అత్తయ్య నిన్న సాయంత్రం అనమాట, ఈవినింగ్ పని అది. ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటే ట్యాంక్ ఎక్కిచ్చేసాము. ఇంకా స్నానాలు అయితే ఒక పూట చేస్తున్నాం అనమాట. ఉబ్బదీసి చేస్తున్నాం, లేదంటే చల్లటిగా వాతావరణం ఉంటే ఇంకా నైట్ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఏసీ వేసుకొని పడుకుంటున్నాము. నిన్నైతే అదే పని అయిందనమాట. నీళ్ళు వస్తాయో రావు ఈరోజు అని. ఈరోజు కొంచెం బెటర్గా వచ్చాయి, తొందర లేచినందుకు వచ్చిందనమాట. మెయిన్గా నీళ్ళు లేకపోతే మాత్రం ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది. చేతిలో డబ్బులు లేకపోతే ఎలా ఏ పని జరగదో, ఇంట్లో నీళ్ళు లేకపోయినా కూడా అలాగే ఉంటుంది. సేమ్ రెండు అవి ఒకటి. అందుకే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలి, పొదుపు చేసుకోవాలి, అలాగే నీళ్ళు కూడా అంత వేస్ట్ చేయొద్దని అంటారు. అట్లా ఉంటుంది అనమాట. ఇంకా ఉన్నవి లేనివన్నీ బట్టలు, బాత్రూమ్లలో, ఇంట్లోవి, బయటవన్నీ తీసుకొచ్చేసి మిషన్లో వేస్తే ఎక్కువ వాటర్ పడతాయి అనేసి నేను సర్ఫ్ వేసేసి బకెట్లో నానబెట్టేశాను. 2 బకెట్లలో నానబెట్టి ఫాస్ట్గా ఉతికేసాను అనమాట. బ్రష్ కొడితే ఇంకా లేట్ అయిపోద్ది అనేసి మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ బండ వేశారు. ఆ బండ మీదనే మొత్తం సర్ఫ్ వాటర్లు పెట్టాం కదా, సబ్బు రాసుకుంటూ మొత్తం అన్నీ ఫాస్ట్గా ఉతికేసాను. వచ్చి పిల్లలు అయితే 2 పట్టుకొని ఉతికి మొత్తం బకెట్లు అవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ వాటిని నిండా నింపేసాను. ఆ బకెట్ల నిండా పైన ట్యాంక్ ఎక్కుతుంటే వాటర్ అవన్నీ నింపాను. అట్లుందనమాట. ఇంకా ఇలాగ వస్తుంది. ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేశాను. నైట్ తిన్నవి కూడా మళ్ళీ ట్యాంక్లో వాటర్ లేవు, కొన్నే ఉన్నాయి. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళడానికి నైట్ కావాలనేసి నైట్ గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు. ఫస్ట్ గిన్నెలు తోమి అటు పక్కన పెట్టేశాను. అందులో నిన్న బిర్యానీ చేసాం కదా, ఆ పెద్ద పెద్ద గిన్నెలు ఇంకా ప్లేట్స్, కడాయిలు అవన్నీ అలాగే ఉండిపోయాయి. అవి తోమి పక్కన కొంచెం ఎండ వస్తుంటే అటు పెట్టాను అనమాట. మనకి ఇంకొక డోర్ ఉంటుంది ఇటు సైడ్, మాకు అటు సైడ్ పెట్టాను. మళ్ళీ బట్టలు ఉతికిన నీళ్ళన్నీ వాటిలో పడిపోతాయి అనేసి ఇప్పుడైతే ఫాస్ట్గా ఉతుకుతూ, ఇది కొంచెం నేను ఆల్రెడీ ఫాస్ట్గానే ఉతికేసాను. ఈ వీడియో కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు బాగా అట్లా కనిపిస్తుంది. పక్కన దానికి బేషన్ లాగా ఉంది కదా, టబ్లో రాతిండి టబ్లో పట్టేశాను. ఈ బకెట్లో నానబెట్టాను. ఇంకో చిన్న బకెట్లో పిల్లల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఫాస్ట్గా ఉతికి పిండేసి చైర్లో వేసాను అనమాట. జాడిచ్చేసి పిండేసిన తర్వాత చైర్లో వేసేసి తర్వాత ఆరేద్దాము, ఇంకా టైం లేదు కదా, వాటర్ పోతాయి అనేసి బకెట్లు అన్నీ కడిగి అన్నిట్లో నింపి పెట్టాను. పైన ఇంకా మోటార్ పెట్టమంటే అత్తయ్య వాళ్ళు ట్యాంక్ కూడా ఎక్కించామన్నమాట. అట్లుంటుంది. మామూలుగానే తొందరగా లేగాలి అని నీళ్ళు ప్రాబ్లం లేకపోతే మాత్రం కొంచెం లేట్గా లేస్తాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింటే కొంచెం తొందరగానే లేస్తాను. ఎవరైనా అంతే కదా, అమ్మగారి ఇక్కడ కొంచెం ఎక్కువసేపు పడుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఉండదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే అంటే పడుకోవాలని కదా, ఆ టైంకి అట్లా లేకపోతే బాగోదు అనేసి లేస్తాం అంతే. అయిపోయింది, మొత్తం అన్నిట్లో నింపుతున్నా అనమాట. ఇప్పుడు ఇంకా సర్ఫ్ వాటర్ కదా, జారి పడిపోతారేమో అనేసి మొత్తం అంతా నార్మల్ వాటర్ వేసాను. ఇటు సైడ్ వేసాను, అటు వేయడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ మగ్గు తీసుకొని అటు సైడ్ కూడా వాటర్ కొట్టేసి చీపురుతో నీట్గా ఊడ్చేసాను. ఇంకా ఆ తర్వాత బట్టలు అయితే ఆరేసాను అనమాట. ఇంకా పైకి రాలేదు, మా పిల్లలు లేగలేదు. వాళ్ళు లేవ ముందుకే ఒక పని అయిపోతే వాళ్ళు జారడం అవన్నీ టెన్షన్ అవుతుంది. వాళ్ళు 11కి లేచారనమాట ఈరోజు. ఇంకా నాకు బకెట్లలో వాటర్ పట్టడం కూడా అయిపోయింది. చిన్న చిన్న మగ్గుల్లో కూడా పెట్టేశాను. బట్టలేమో చైర్లో వేసాను, జాడిచ్చి గట్టిగా పిండి చైర్లో వేసాను. అవి కూడా ఆరేసాను అనమాట. అప్పుడు వచ్చారు, ఇంకా పంపు పోయింది అప్పటికి. అన్నీ పట్టిన తర్వాతనే పోయింది. గిన్నెలు బట్టలు పట్టడంతో ఈరోజు కొంచెం పర్లేదు, బాగానే వచ్చాయి. నాకేమో ఇక్కడ రింగ్ లైట్ లేదు కదా, కెమెరా సెట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. అక్కడ ఉంటేనే కొంచెం వీడియోస్ అవి తీయడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కెమెరా కానీ రింగ్ లైట్ కానీ వాటికి ఏదైనా లేకపోయినా అంత ఇంట్రెస్ట్ రాదు. చాలా కుకింగ్ వీడియోస్, రెగ్యులర్ కర్రీస్ చేసినా సరే అందుకే నేను తీయట్లేదు. అసలు ఎక్కడ సెట్ అవ్వదు ఇక్కడ మనకి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబర్స్ అయితే ఈ మధ్య చాలామంది పెరిగారనమాట. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ పెడుతున్నారు కదా న్యూ సబ్స్క్రైబర్స్ అని. లైక్ చేశాను కూడా వాళ్ళ కామెంట్ని. ఇక్కడైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను. చిన్న చిన్నవేమో దండాలకి ఇట్టేస్తున్నాను అనమాట. అత్తయ్య ఇంకా మోటార్ పట్టేసి వచ్చి పైకి కూడా పెట్టేస్తున్నారు. ఇంకా కొంచెం ట్యాంక్లో ఉన్నవి కిందికి. మా వారు కూడా లేచారు ఈరోజు తొందరగానే వాటర్ కోసం. మామూలుగానే తొందరగానే లెగుస్తాము, ఇంకా ఈరోజు ఇంకా తొందరగా. నీళ్ళు పోయాయి కదా, పంపు పోయేసరికి అందరు పైకి వచ్చేసారనమాట. ఇక ఆ తర్వాత బ్రష్లు వేసారు వాళ్ళు. నేనైతే ముందే బ్రష్ వేసేసుకున్నాను. నీళ్ళు పడితే మాత్రం అదొక తిండి తినకపోయినా సరే వాటర్ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. అట్లుంటుంది. ఇంక మిషన్లో వేస్తే ఎక్కువ వాటర్ కావాలి, టైం పడుతుంది కొంచెం. అది తీసుకొని ఇవి చేసేసరికి అనేసి ఇంకా చేతులతోటే బండి ఉంది కదా దానిపైన వేసి మొత్తం ఉతికామన్నమాట. చాలా దగ్గర ఉంది వాటర్ ప్రాబ్లము. బెంగళూరు, హైదరాబాద్ కూడా కొన్ని ఏరియాలో ఉంది. మాకైతే లేదు, కానీ మాకు పంపు కనెక్షన్ బాగానే వస్తుంది అనమాట, నల్లది. అందులో పెద్ద ట్యాంక్ కాబట్టి ఎక్స్ట్రా వదిలినప్పుడు అది మొత్తం నిండిపోతుంది. పెద్దగా ఉంటుంది కదా, నిండిపోతుంది. పెద్ద వాటర్ ప్రాబ్లం ఏముండదు. 24 hours వస్తూనే ఉంటుంది చిన్నగా మా ట్యాపు. అందుకే అక్కడ అంతేముండదు. కొన్ని ఏరియాలో మాత్రం ఫుల్ వాటర్ ప్రాబ్లం ఉంది. కృష్ణానగర్ అటు సైడ్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, చుట్టుపక్కల ఊర్లలో ఉంది, రైతులకు ఉంది. అన్నీ ఇప్పుడు ఒక 3-4 months నుండి అయితే ఫుల్ ఉందన్నమాట వాటర్ ప్రాబ్లము. 3 months అవుతుంది. ఇది వచ్చేసి నైట్ అనమాట. ఆమ్లెట్లు వేసేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తినేసాము. త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం. అంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి కూడా నిద్ర వచ్చేస్తుంది, మెలకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇంక ఇక్కడైతే పొద్దున 5 నుంచే చుట్టుపక్కల గిన్నెలు, బట్టలు ఫుల్ సౌండ్ వస్తుంది అనమాట. మామూలుగా రాదు. మనం లేకపోయినా వాళ్ళు లేపేస్తారు, అట్లుంటుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాపల్లె వంట. థ్యాంక్ యూ సో మచ్. ఇది రెండోసారి కూడా యాడ్ అయినట్టుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీడియో కొంచెం లెంత్ తక్కువగానే పెడుతున్నాను. మొబైల్ డేటాతో అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ పెడితేనే టైంకి అప్లోడ్ అవుతుంది. టైంకి ఏం అవ్వట్లేదు, చాలా టైం పడుతుంది మొబైల్ డేటా అయినా సరే. అందుకే వీడియోస్ 12కి రావట్లేదు. ఎప్పుడో పెడితే 1 hour 2 hours ముందు వీడియో 1.5 hour 2 hours అవుతుంది అప్లోడ్. అందువల్లనే కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్. అడ్జస్ట్ అవ్వండి. ఒక 2 days అంతే, ఒక 2 days 3 days అనుకుంటా, మ్యాక్సిమం 2 days. ఇంకా తర్వాత నుండి మేము హైదరాబాద్ వెళ్తాం కాబట్టి ఇంకా నెట్ ప్రాబ్లం ఉండదు. రింగ్ లైట్ వీడియోస్ మనకి రెగ్యులర్గా ఇంకా అక్కడ వస్తూ ఉంటాయి. వీడియోస్ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్తావా? మా దీవెన ఉంది పక్కన, సైకిల్ చేస్తూ ఉందనమాట. నేను మాట్లాడుతూ ఉంటే, వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేనేం చెప్తున్నాను అదే చెప్తుంది. చెప్తావా అంటే మళ్ళీ చెప్పట్లేదు. చెప్పు. హలో అందరికీ.